న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రెండో రోజు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. రాత్రి 7 గంటలకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పేలా డ్రోన్ షో జరుగుతుంది. 3000 డ్రోన్స్తో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే క్యాప్షన్తో లేజర్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7:30 డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రెండో రోజు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి కూడా రెండో రోజు కొనసాగుతా ఉన్నది. ఇక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి తెలంగాణలో శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఇక విజన్ తెలంగాణ పేరుతో వెళ్తుంది. రైజింగ్ తెలంగాణ నినాదంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తా ఉన్నారు. దాదాపుగా దీంట్లో చాలా విదేశీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, 44 దేశాల నుంచి కూడా 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సుమారుగా దాదాపు 2000 మంది దేశ విదేశీకి సంబంధించి కూడా అతిథులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా దీన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ప్రారంభించారు. ఇక ప్రముఖ నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి కూడా ఏదైతే ఈ సమ్మిట్ లో పాల్గొంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజుకు సంబంధించి కూడా పలు సెషన్లు కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు 2047 నాటికి విజన్ డాక్యుమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సంబంధించి కూడా ఏదైతే ప్రకటించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక సదస్సుకి సంబంధించి కూడా అట్టహాసంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న సంబంధించి కూడా ఎంఓయూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అవగాహన ఒప్పందాలు చేసుకుని సాయంత్రం నిన్న మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రతో పాటుగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ఈ రోజు కూడా సమావేశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా గ్రీన్ వెహికల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇక రూరల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి కూడా గ్రామీణ పారిశ్రామీకరణ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, నిన్న పలు సంబంధించి కూడా ఏదైతే కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజుకు సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలకు సంబంధించి నిన్న విన్ గ్రూప్, అలాగే SDBI, వరల్డ్ బ్యాంకు, వెస్టర్న్ యూనియన్ ప్రతినిధులతో నిన్న ఏదైతే స్టార్ట్అప్ ఫండింగ్ కి సంబంధించి నిన్న చర్చ జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా IKA సంస్థలతో మరోసారి సమావేశం కానున్నారు. అలాగే మిస్మి భాగస్వామ్యంపై కూడా చర్చించనున్నారు. అమెజాన్ ప్రతినిధులు కూడా నిన్న ఏదైతే చర్చించిన నేపథ్యం ఉంది. అలాగే ట్రంప్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులతో నిన్న సమావేశమయ్యారు. MOU కూడా ఒప్పందం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నిన్న ఒక్కరోజే దేశ విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు వచ్చిన నేపథ్యం అయితే కావచ్చు. భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమికి సంబంధించి కూడా 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిప్టెక్ హబ్ గా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో పాటుగా విద్యుత్కు సంబంధించి కూడా ఈవీ ఎనర్జీ విస్తరణకు సంబంధించిగా విన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా నిన్న MOU చేసుకుంది. అలాగే SDBI స్టార్ట్అప్ కంపెనీలకు సంబంధించి కూడా 1000 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే నిన్న ముందుకు వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి సంబంధించి కూడా 1000 కోట్లు నిన్న MOU చేసుకుంది. ఇక ఇలా పోతే మొత్తంగా చాలా కంపెనీలు, మెగా కంపెనీ కావచ్చు, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు సంబంధించి కూడా 15,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందం చేసుకుంది. ఇక డిఫెన్స్ ఏవియేషన్స్ కు సంబంధించిన అపోల్ మైక్రో సిస్టమ్ లిమిటెడ్ కి సంబంధించి కూడా 1,05,000 కోట్లకు సంబంధించి కూడా పెట్టుబడులకు సిద్ధమైంది. ఇక సోలార్ ఏరోస్పేస్, అలాగే డిఫెన్స్ భాగాలు కావచ్చు, చాలా కంపెనీస్, అంటే ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా తెలంగాణలో నిన్న ఏదైతే కంపెనీలను పెట్టుబడులు పెట్టేందుకు స్టార్ట్అప్ కి ముందుకొచ్చాయి. నిన్న MOU కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ రోజుకు సంబంధించి కూడా ఏదైతే రెండో రోజు కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఈ రోజు విజన్ డాక్యుమెంట్ సంబంధించి కూడా
2047కు సంబంధించి కూడా తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, హెల్త్ సిటీకి సంబంధించి కావచ్చు, మిగతా రంగాలకు సంబంధించి వ్యవసాయ రంగం, మహిళలకు సంబంధించి కూడా ఆర్థిక చేయుతతో పాటుగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా రెండో రోజు పలు ఏదైతే సమావేశాలు ఉన్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంది. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా విదేశీ ప్రతినిధులకు సంబంధించి కూడా ఈ రోజు మరోసారి వాళ్ళకు తెలంగాణలో ఉన్న అనుకూల స్థితులు కావచ్చు, తెలంగాణకు సంబంధించి 2047 వరకు రాష్ట్ర ప్రభుత్వం విజన్ ఏముంటుంది, ఆ విజన్ కి అనుగుణంగా ఇంకా మరికొన్ని పెట్టుబడులకు సంబంధించి కూడా పెట్టేందుకు సిద్ధమవుతా ఉన్నది. కాసేపటి క్రితమే ఈ రెండో రోజుకు సంబంధించి కూడా సమ్మిట్ ప్రారంభమైంది. ఇక దీంట్లో ఏదైతే ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా ఈ రోజు గ్రామీణ రంగాలకు సంబంధించిన పెట్టుబడుల సంబంధించి కూడా చర్చ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా ఏదైతే నేడు 20కి పైగా సమావేశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాసేపు క్రితమే కలెక్టరేట్లో ఇక ఏదైతే గ్లోబల్ సమ్మిట్ వేదికగా కూడా వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి కూడా ఆవిష్కరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే గ్రామీణ రంగాల్లో పెట్టుబడులు, మిగతా ఇతర కంపెనీలకు సంబంధించి వైద్య, విద్య, అలాగే రైతాంగానికి సంబంధించి కూడా ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చ జరిగి మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొదటి రోజు పెద్ద ఎత్తున పెట్టుబడి రావడం పట్ల కూడా ఇప్పటికీ హర్షం వ్యక్తం చేశారు. ఒకవైపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ రంగం నుంచి కూడా నిన్న నాగార్జున అటెండ్ అయ్యారు. అక్కడ కూడా ఏదైతే ఫిలిం సిటీకి సంబంధించి కూడా అక్కడ నిర్మించబోతామన్నట్టుగా కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం ఉంది. దాంతో పాటుగా పలు అతిథులు కూడా ముఖ్య అతిథులు హాజరయ్యారు. వాళ్ళంతా సంబంధించి ఈ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో దావోస్ తర్వాత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ సమ్మిట్ పట్ల కూడా విదేశీ అతిథులు కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. స్వచ్ఛందంగా ఆ కంపెనీలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టుగా కూడా ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా పలు కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా నిన్న ప్రసంగించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక విజన్ డాక్యుమెంట్ కు సంబంధించి ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.